ఇంగ్లాండ్ టూర్లో పరుగులు పోటెత్తిస్తున్న శుభ్మన్ గిల్ ర్యాంకుల్లోనూ దమ్ము చూపించాడు. ఏకంగా 15 స్థానాలు ఎగబాకాడు. 21వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకున్నాడు. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఖాతాలో 807 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ 10 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి ముగ్గురే ఉన్నారు. యశస్వి జైస్వాల్ మరోసారి 4వ స్థానంలోనే నిలిచాడు. జైస్వాల్ సాధించిన రేటింగ్ పాయింట్లు 858. రిషబ్ పంత్ ఒక స్థానం కోల్పోయాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమాతో కలిసి 7వ స్థానాన్ని పంచుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ టాప్ లేపాడు. బ్రూక్ దెబ్బకు జో రూట్ 2వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ మధ్య 18 రేటింగ్ పాయింట్లు అంతరం ఉంది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 3వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 5వ స్థానంలోనే సెటిల్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా సెన్సేషన్ ఇయాన్ ముల్డర్ 34 ర్యాంకులు ఎగబాకాడు. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. 6 స్థానాలు మెరుగైన రవీంద్ర జడేజా 39వ ర్యాంకులో ఉన్నాడు. 2 స్థానాలు కోల్పోయిన కేఎల్ రాహుల్ 40వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 67, నితీష్ కుమార్ రెడ్డి 75వ ర్యాంకుల్లో ఉన్నారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకులో బుమ్రాకు తిరుగు లేకుండా పోయింది. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు దూరంగా ఉన్నప్పటికీ ర్యాంకింగ్లో మార్పేమీ లేదు. 898 రేటింగ్ పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలోనే ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కగిసో రబాడా 2వ స్థానంలో కొనసాగాడు. రబాడా సాధించిన రేటింగ్ పాయింట్లు 851. బుమ్రా రబాడాకు మధ్య 47 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. హేజల్వుడ్ 5, నోమన్ అలీ 6వ స్థానంలో కొనసాగారు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఒక స్థానం కోల్పోయాడు. 13వ ర్యాంకు నుంచి 14వ ర్యాంకు పడిపోయాడు. సిరాజ్ 6 స్థానాలు మెరుగయ్యాడు. 22వ ర్యాంకు చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 25వ స్థానంలో ఉండగా ఆకాష్ దీప్ 39 స్థానాలు మెరుగై 45వ ర్యాంకు చేరుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 58వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు ఎదురు లేకుండా పోయింది. టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే ఉన్నాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జడ్డు సాధించిన రేటింగ్ పాయింట్లు 391. బంగ్లాదేశ్ ప్లేయర్ మెహదీ హసన్ మిరాజ్ 2వ స్థానంలో ఉన్నాడు. 12 స్థానాలు ఎగబాకిన ముల్డర్ 3వ స్థానం చేరుకున్నాడు. మార్కో జెన్సన్ 4వ స్థానంలో, ప్యాట్ కమిన్స్ 5వ స్థానంలో ఉన్నారు.